శని ఆదివారాలు సెలవు తీసుకుని సోమవారం నుంచి శుక్రవారం దాకా ఇదే పని పెట్టుకుంటాయి ఈ ప్రెస్ ఈ గోలంతా వదిలేసి అప్పుడు ఫైళ్ళు అన్ని క్లియర్ అవుతాయి అది జరగదు సాధారణంగా అందుకనే ఏంటంటే ఇంపార్టెంట్ ఫైల్స్ ముందు పెడతారు అంతే ఇంకోటి ఇవన్నీ ఆర్థిక ముడిపడి ఉన్నాయి అంతే నెక్స్ట్ టార్గెట్ మంత్రుల మీద ఉంటుందా సార్ ఫైల్ విషయంలో శాఖల విషయంలో ఇవన్నీ మీడియా హంబక్కండి మీడియాలో షో డౌన్ వ్యవహారము ఇది బాబు గారు మారారు బాబు గారు అప్పటికి మళ్ళీ తయారయ్యారు ఈ టైపులు చెప్పుకోవడానికి అది పేపర్లలో ఒక పాజిటివ్ ఇమేజ్ క్రియేషన్ తప్పించి ఏం చేస్తారు నాకు తెలియకూడదు ఇప్పుడు ఆర్థిక శాఖ పయ్యావుల కేసు ఉన్నాడు ఆయనే చెప్పారు కదా ఆర్థిక అంశాలు కానీ వాటిని పూర్తి చేయమని ఆర్థిక శాఖ మంత్రికి అన్ని ఆర్థిక మూలమే కదా ఇంకా ఆయన ఏం క్లియర్ చేస్తారు ఆయన దగ్గర ఉన్న డబ్బుల ప్రకారం క్లియర్ చేయాలి ఆయన ఇరిగేషన్ మంత్రి ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రి డబ్బులు ఇస్తే ఆయన ఇరిగేషన్ ఆయన ఏదైనా సంతకం పెడతాడు ఆయన దగ్గర డబ్బులు లేకపోతే ఈయన ఏం చేస్తాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నాడు డబ్బులు ఏదైనా ఇస్తే కదా ఆయన పంచాయతీకి ఏదైనా చేయడానికి ప్రతిదానికి ఆర్థికంతో ముడిపడి ఉంది మనం నేల విడిచి సాము చేసి అధికారులని మీరు అందరు సరిగ్గా లేరు మధ్యాహ్నం పొట్టికి 2 సార్లు వెళ్తున్నారు పొద్దున పొట్టికి 2 సార్లు చేస్తున్నారు మధ్యాహ్నం మజ్జిగన్నం తిని పడుకుంటున్నారు ఇట్లా చెప్తే ఏమైనా ప్రయోజనం ఉంటుందా ప్రాక్టికల్గా ప్రతిదానికి ఆర్థికంతో ముడిపడి ఉంటుంది చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పండి మొత్తం ఈ ఫైళ్ళన్నీ 3 నెలల్లో క్లియర్ అయిపోతాయి చేతిలో డబ్బులు లేకుండా ఇవన్నీ ఏంటంటే మనం కవర్ చేసుకుంటాం మేము అద్భుతమైన పాలకులమే అధికారులు తప్పు లేకపోతే కనుక మంత్రులు సరిగ్గా బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారు లేదా అసలు మేమైతే చాలా ఏదో చేసేద్దాం అనుకున్నాం ఇవన్నీ వినడానికి బాగుండేటటువంటి మాటలు అంతే కానీ ఒకటి సార్ వాస్తవానికి ఇవి మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంటది కానీ ఫైల్ క్లియరెన్స్ ఎందుకు పెండింగ్ ఇవన్నీ సాధారణ ప్రజలకి